ఫిబ్రవరి 14, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతో మాఘమాసం కృష్ణపక్షం. తిథి ద్వాదశి. సాయంత్రం 4:01 వరకు. తదుపరి త్రయోదశి. వారం శనివారం. నక్షత్రం పూర్వాషాఢ. సాయంత్రం 4:12 వరకు. తదుపరి ఉత్తరాషాఢ. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు: ఉదయం 6:34, సాయంత్రం 6:10 విజయవాడ. ఉదయం 6:43, సాయంత్రం 6:17 హైదరాబాద్. సూర్యరాశి కుంభం. చంద్రరాశి ధనస్సు మకరం. యోగం సిద్ధి. రాత్రి 3:18 వరకు. తదుపరి వ్యతిపాత. కరణం తైతుల. సాయంత్రం 4:01 గరజి. రాత్రి 4:37. తదుపరి తెల్లవారుజామున వణజి. సాధారణ శుభ సమయాలు: ఉదయం 11 నుంచి 1 వరకు. సాయంత్రం 5 నుంచి 6 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:03 నుంచి 2:47 వరకు. అభిజిత్ కాలం పగలు 11:58 నుంచి 12:45 వరకు. వర్జ్యం రాత్రి 2:47 నుంచి 4:29. దుర్ముహూర్తం ఉదయం 6:34 నుంచి 8:07 వరకు. రాహుకాలం ఉదయం 9:28 నుంచి 10:55. గుళిక కాలం ఉదయం 6:34 నుంచి 8:01 వరకు. యమగండం మధ్యాహ్నం 1:49 నుంచి 3:16 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 6:34 నుంచి 8:53. సంగవకాలం 8:53 నుంచి 11:12. మధ్యాహ్న కాలం 11:12 నుంచి 1:31. అపరాహ్న కాలం 1:31 నుంచి 3:50. ఆబ్దికం తిథి మాఘ బహుళ ద్వాదశి. సాయంత్రం 3:50 నుంచి 6:10. ప్రదోషకాలం సాయంత్రం 6:10 నుంచి 8:38. రాత్రికాలం 8:38 నుంచి 11:57. నిశ్చీదికాలం రాత్రి 11:57 నుంచి 12:46. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:54 నుంచి 5:44. ఫిబ్రవరి 14, 2026 శనివారం. రాశి ఫలితాలు: మేషం. చిన్ననాటి మిత్రులతో గృహంలో సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది. వాహన సంబంధిత వ్యాపారాలు రాణిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. వృషభం. కుటుంబ సభ్యులతో గృహంలో సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం కనిపిస్తోంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మిథునం. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. సంతానం విద్య ఉద్యోగ విషయాల్లో దృష్టి సారించడం మంచిది. కీలక వ్యవహారాల్లో బద్దకించడం మంచిది కాదు. కుటుంబంలో కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. కర్కాటకం. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. దైవ చింతన పెరుగుతుంది. మాతృవర్గ బంధువులతో మాట పట్టింపులుంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. సింహం. దైవిక కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. ఆదాయపు మార్గాలు ఆశించిన విధంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి శుభకార్యాహ్వానాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహన కొనుగోలు చేస్తారు. కన్య. సోదరులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులుంటాయి. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. వ్యాపారస్తులకు నిరుత్సాహ వాతావరణం కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు పెరుగుతాయి. తుల. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు సమకూరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలందుకుంటారు. వృశ్చికం. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో సమస్యాత్మక వాతావరణం కనిపిస్తోంది. ఉద్యోగంలో ఇతరుల ప్రవర్తన వల్ల ఇబ్బందులు తప్పవు. ధనస్సు. ధన వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట వివాదాలు పరిష్కరించుకుంటారు. మకరం. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో పెద్దలతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం కనిపిస్తోంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. కుంభం.
దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలున్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో వ్యయ ప్రయాసలతో గాని పనులు పూర్తి కావు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. మీనం, వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. గృహ నిర్మాణ పనుల్లో అవరోధాలుంటాయి. ఉద్యోగాల్లో స్థాన చలన కనిపిస్తోంది. నూతన రుణాలు చేయడం మంచిది కాదు. వ్యాపారస్తులకు గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి.